15 కేజీల కెపాసిటీ బైట్ కాస్టింగ్ రాడ్లు 7 ఫీట్ 8 ఫీట్, ఫిషింగ్ రాడ్స్ బ్యాగులు 4 ఫీట్ 5 ఫీట్, 4 అడుగులు 5 అడుగులు మంచి కెపాసిటీ బ్యాగులు. ఈ వీడియో మొత్తం హైలైట్ 15 కేజీల కెపాసిటీ ఫిషింగ్ రాడ్లు, 4 అడుగులు 5 అడుగులు బ్యాగులు. ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. మోస్ట్లీ బైట్ కాస్టింగ్ రాడ్లు 7 ఫీట్ 8 ఫీట్ వచ్చినాయి. మళ్ళీ ట్రంప్ రాడ్లు మీకు గుర్తున్నాయా? 15 కేజీల డెడ్ లిఫ్ట్ కెపాసిటీ రాడ్లు. అందులో గతంలో మన దగ్గరికి 7 ఫీటే వచ్చినాయి, ఇప్పుడు 8 ఫీట్ కూడా వచ్చినాయి. 7 ఫీట్కి 8 ఫీట్కి తేడా ఏంటన్నా అంటే 7 ఫీటు సుమారుగా ఒక 100 అడుగుల దూరం లెంతలో ఆ కాస్టింగ్ జరిగితే 8 ఫీటు 125-130 అడుగులు దూరం కాస్టింగ్ వెళ్ళిపోద్ది. 7 ఫీట్ కన్నా 8 ఫీట్ కాస్టింగ్ ఇంకా లాంగ్ వెళ్తుంది అనమాట. చాలా మంది అంటున్నారు కదా, అన్న మాకు చెరువు మధ్యలో ఉన్నాయి అన్న కొరమేళ్ళు, అక్కడికి మాకు కాస్టింగ్ వెళ్ళాలన్నా అది 7 ఫీట్ తీసుకుంటే బెటర్ 8 ఫీట్ తీసుకుంటే బెటర్ అంటే, ఒకటి గుర్తుంచుకోండి, స్నేక్ హెడ్ హంటింగ్ అంటే 7 ఫీట్ మీకు బాగుంటుంది, మీకు ఫిట్నెస్ పట్టుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. 8 ఫీట్ అంటే లాంగ్ కాస్టింగ్ షార్ట్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. కారణం ఏంటంటే ఈ వీడియోలోని 15 కేజీల కెపాసిటీ ఉన్న బైట్ కాస్టింగ్ రాడ్లు ట్రంప్ రాడ్లోనే వచ్చిన చూడండి, కంపెనీ ఫైర్ ఫాక్స్లోనే ఎక్సలెంట్ రాడ్లు అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, బైట్ కాస్టింగ్ అంటే ఒక స్నేక్ హెడ్ హంటింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపించే రాడ్ అంటూ ఒకటి ఉండాలి. గతంలోనే ఇలాగే ఒక రెగ్యులర్ కస్టమర్, అతను స్నేక్ హెడ్ ఎక్కువగా పడతాడు, ఆయన మన షాప్ దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటంటే, ఆ ఫిషింగ్ రాడ్ చూసి, అన్న నేను ఇంతకుముందు దాదాపు చాలా రాడ్లు వాడాను, దగ్గర 150-200 రాడ్లు మార్చి ఉంటాను, నేను ఇలాంటి రాడ్ మాత్రం ఇప్పుడు దాకా చూడలేదు. అందుకే ఈ వీడియోలో స్పెషల్గా చెప్తున్నాను అనమాట. అవి బ్యాగులు వచ్చినాయండి, రాడ్ బ్యాగులు వచ్చినాయి, 4 అడుగులు 5 అడుగులు మొత్తం. అవి ఇవి ఓపెన్ చేసి చిన్న యాక్సెసరీస్ ఐటమ్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో మీకు నచ్చింది, మీకు మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ బాగుందని అంటే లాస్ట్ను ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనకి పాపప్ రింగ్స్ అయిపోయినాయి, గతంలోనే పాపప్ రింగ్స్ అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేసినాయి అండి. దీని మీద ₹2 రేటు తగ్గింది. ఇంతవరకు ₹25, ఇప్పుడు ₹23. చిన్న ఐటమ్స్ ముందు చూపించేస్తాను, ఎందుకంటే మనకి ఈ వీడియో స్పెషల్ రాడ్ బ్యాగ్ 2 చూసుకుందాం మనం. ఈ చిన్న ఐటమ్స్ మామూలుగా చూసేసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఫైర్ ఫాక్స్ కాంబో ప్యాక్ గుర్తుందిగా మీకు? ఫైర్ ఫాక్స్ కాంబో ప్యాక్ మొత్తం అంతా కూడాను, ఇది బ్లాక్, తర్వాతనేమో రెడ్ అండ్ వైట్, తర్వాత బ్లాక్ డిజైన్ వైట్, తర్వాత గ్రీన్ అండ్ బ్లాక్ వస్తుంది. కంపెనీ వచ్చి ఫైర్ ఫాక్స్ అనమాట. మొత్తం 4 వస్తాయి, 4 తుషం ఫ్రాగులే. కింద వెనకాల మీకు సీసం ప్లేట్ ఉంటుంది, ఆ స్పూన్ అడుగుతున్నారు కదా, స్పూన్ ఉంటుంది. ఇందులోని ఏంటంటే హుక్స్ మాత్రం చాలా హెవీగా ఉంటాయండి, హుక్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. ఇది లెంత్ కూడాను మీకు కరెక్ట్ లెంత్ అనమాట, లాంగ్ కాస్టింగ్ వెళ్తానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి చాలా బాగుంటాయి ఇవి, ఓకేనా? ఇవి ఆల్రెడీ మన క్యాటలాగ్లో పెట్టాను, కావాల్సిన ఆర్డర్ పెట్టుకుందరు. కానీ ఇదిగోండి ఫైర్ ఫాక్స్ అనమాట, ఓకేనా? ఫైర్ ఫాక్స్ కంపెనీ మధ్య ఏంటంటే ఐటమ్స్ ఏంటి వాటి రేట్ కానీ 2 విధాలు కూడా చాలా బాగుంటున్నాయి అనమాట. అందుకే ఎక్కువ ఫైర్ ఫాక్స్ చెప్పేస్తున్నాం.
నెక్స్ట్ వచ్చి నెట్లు మీకు తెలిసిందిగా, ఇవన్నీ మీరు చూసినాయే. స్పీడ్గా మామూలుగా చూపించేస్తాను మీకు. ఇది 6 హోల్స్, 8 హోల్స్, 10 హోల్స్, 6, 8, 10 అవైలబుల్గా ఉన్నాయండి. వీటి రేటు కూడా మీకు తెలుసుగా, 170, 200, 270 ఎంతో ఉంటాయి. క్యాటలాగ్లో మెన్షన్ చేసాం చూడండి. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు, ఇట్లా ఎలా వాడాలో కూడా మీకు తెలుసు కాబట్టి మామూలుగా స్కిప్ చేసేద్దాం ఇది. నెక్స్ట్ వచ్చి ల్యాండింగ్ నెట్లో ఇందులో 2 రకాలు ఉన్నాయి మన దగ్గర. హెవీ ల్యాండింగ్ నెట్ ఉంది, అల్యూమినియం ల్యాండింగ్ నెట్ ఉందన్నమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్న ల్యాండింగ్ నెట్ మీద మన క్యాటలాగ్లో ఉన్న ల్యాండింగ్ నెట్కి కెపాసిటీ ఎక్కువ. అది మన సీ వాటర్, ఫ్రెష్ వాటర్ కూడా వాడచ్చు, ఇది స్ప్రే వాటర్, ఫ్రెష్ వాటర్ వాడచ్చు. కానీ దీని మీద అది కెపాసిటీ ఎక్కువ. ఓకేనా, ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఇది వచ్చి రేట్ వచ్చి 490 రూపాయలు పడుతుంది. ఇది 10 రూపాయలు రేటు తగ్గింది. మీకు తెలుసు కదా ఈ టిప్, ఇది మొత్తం అంతా కూడాను అల్యూమినియం ముద్ద, మొత్తం అంతా కూడాను ఇదిగో పాయింట్ కిందకి లాగేసుకుని అలా పెట్టేసుకుంటే సెట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చి ఇది మొత్తం అంతా అల్యూమినియమే. మొత్తం ఈ రాడ్ మొత్తం 3 సెక్షన్లు వస్తాయండి. ఈ మొత్తం అంతా కూడాను, అంటే ఇది తీస్తే 2 సెక్షన్లు వస్తాయి అనమాట. ఈ 2 సెక్షన్లు కూడాను అల్యూమినియమే మనకి ఇదనమాట. అంటే 1, 2, 3 మొత్తం లాంగ్గా ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా కూడా నెట్ ఇది, దీని ఎత్తు 6 అడుగులు ఉంటుందండి. నేను 5.5 కాబట్టి ఇది 6 అడుగులు ఎత్తు ఉంటుంది. మనకి ఎప్పుడు కూడాను నెట్ మనకి ఎక్కువ కాలం మన్నాలంటే చేపని ఇలా పట్టుకుని పైకి లేపేయవద్దు. ఎప్పుడు కూడాను చేపని ఇలా దగ్గరగా తెచ్చుకోండి. ఇలాగా ఈ ఫిషింగ్ పడ్డ తర్వాత ఈ చేపని ఇలా తీస్తారు కదా, ఇలా తీసి ఇలా దగ్గరగా తెచ్చుకోండి. అంతేగాని ఇలా బలవంతంగా అల్యూమినియం రాడ్డే కదా అని చెప్పేసి లేపొద్దు. మనకి ఎక్కువ కాలం మనడానికి అవకాశం ఉన్నది చెప్తున్నాను అనమాట. మనకి హంటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా, జస్ట్ ఈ పాయింట్ని మనం ప్రెస్ చేస్తే కిందకు వంగిపోద్ది. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఓకే, ఈ చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా చిన్న యాక్సెసరీస్ మన క్యాటలాగ్లో పెట్టేస్తే అక్కడ చూసుకుంటారు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం రాడ్లు చూసుకోవాలి. మనం ఇందులోని ఇది గుర్తుందా మీకు, ఫైర్ ఫాక్స్ ట్రంప్ 15 కేజీల కెపాసిటీ అండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇలాంటి రాడ్లు వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు. బయట కాస్టింగ్ కొరమేను పట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రాడ్ ఒకటే మీరు తీసుకొని ఉంచుకుంటాం చాలా మంచిది. అందులోనూ గతంలో 7 ఫీట్ రాడ్ ఖరీదు వచ్చి 2500 అండి. ఎంఆర్పి రేట్ వచ్చి 2500. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మనకి 300 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. మనకి 2500 పోయి ఇప్పుడు 2200 పడింది. ఇది వచ్చి 2400 ఎంతో పడింది చెప్తాను. ముందు ఓపెన్ చేసేసి మీకు చూపిస్తాను. 15 కేజీల కెపాసిటీ అండి, రాడ్ మీద ఉంటుంది. మీకు ఓపెన్ చేసి మొత్తం 7+ టిప్ గైడ్స్ ఉంటాయి. ఈ రాడ్ చూడగానే మీరు గుర్తుపడతారు. మీరు వీటి గైడ్స్ ఏంటి, లాంగ్ కాస్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి రాడ్. ఇది ఈ స్పెషల్ వీడియో ఏంటంటే ఈ రాడ్ తర్వాత ఆ బ్యాగ్లు, ఈ 2 చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మాత్రం ఈ రెండింటి కోసం మాత్రం చక్కగా చూడండి, పాయింట్ టు పాయింట్ చూడండి, అప్పుడు అర్థం అవుద్ది మీకు. ఓకే, ఫస్ట్ సింగిల్ రాడ్ చూపించేస్తాను మీకు. ఇదిగో ఈ చివరి చూసారా, ఇది మొత్తం ఏవోఫామ్ గ్రిప్ అండి. మొత్తం ఫుల్ రాడ్ అండి. మొత్తం ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఫుల్ రాడ్. ఇది ట్రంప్ రాడ్ అనమాట. ఇది మొత్తం అంతా కూడాను. ఇదిగో బైట్ కాస్టింగ్, ట్రిగరు, తర్వాత రీల్ సెట్ చూసుకున్నారు కదా, రీల్ సెట్. ఇది కంఫర్టబుల్, ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే మన చేతిలో ఉన్నట్టు కూడా ఉండదు. దీని వెయిట్ కూడా చెప్తాను మీకు. దీని బరువు వచ్చి 170 గ్రాములు, 200 గ్రాములు సుమారుగా ఉంటుంది. ఫుల్ లైట్ వెయిట్, ఆల్ట్రా లైట్ వెయిట్, హెవీ కెపాసిటీ. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఇక్కడ ఫైర్ ఫాక్స్ అని ఉంటుంది చూడండి, దగ్గరగా చూసుకోండి. ఫైర్ ఫాక్స్ తర్వాత ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 15 కేజీలు డెడ్ లిఫ్ట్ అని చెప్పేసి అని. రాడ్ కంపెనీ వాళ్ళు రాడ్ మీద మెన్షన్ చేసేసారు. ఇదిగోండి ఫైర్ ఫాక్స్ ట్రంప్. ఓకేనండి, ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఈ రాడ్ స్పెషల్గా మనం చూడాల్సింది ఏంటంటే, హెవీ కెపాసిటీ రాడ్లు వాడేవాళ్ళకి అర్థమైపోద్ది. కొత్తగా చూసేవాళ్ళు అయితే చూడండి, ఇది రోల్ అంతా కూడాను, ఈ రోలు పైన వచ్చిన రోలింగ్ కాకుండా లోన్ కూడా ఇంకో రోల్ వచ్చింది చూసారా. ఇదిగో రాడ్ చూసారా, ఇది దీని మందం చూడండి ఒకసారి, కనిపిస్తుందా మీకు మందం? ఈ చుట్టుకొలత మందం చూడండి. అంటే మనకి ఫిషింగ్ రాడ్ ఎలా తయారవుద్దండి, కార్బన్ కానీ, ఫైబర్ గ్లాస్ కానీ, గ్లాస్ ఫైబర్ కానీ ఏదన్నా మనకి ఇలా రోల్ చేస్తారు కదా, మనకి ఆ ఫ్యాక్టరీలు రోల్ చేస్తారు కదా, ఆ రోల్ ఈ లోన చూడండి హెవీ రాడ్ అనమాట. ఇది మొత్తం అంతా కూడా హెవీ కెపాసిటీతో ఉన్న రోల్ రాడ్.
దీని మీద మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఈ రాడ్ ఇచ్చారు, మళ్ళీ రోల్ రాడ్ అనమాట. ఇది మొత్తం అంతా కూడాను డబల్ వచ్చింది చూసారా. అసలు మామూలుగా అయితే మనం ఇందులో పెట్టేసుకుంటాం, మనం ఇందులో ఇలా గుచ్చేసేసుకుంటాం మనం, కాకుండా ఈ ఎదరిచ్చేసారు చూసారా మొత్తం అంతా కూడాను. ఇది ఇందుకని దీనికి మొత్తం 15 కేజీలు డెడ్ లిఫ్ట్ వచ్చింది మొత్తం రాడ్ అంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది 7 ఫీట్. నెక్స్ట్ వచ్చి టిప్ ఒకసారి చూడండి. గైడ్స్ మొత్తం అంతా కూడాను చిన్న గైడ్స్ కదా, మొత్తం లాంగ్ కాస్టింగ్ మొత్తం అంతా కూడాను ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది. రాడ్ ఎక్స్ట్రీమ్ హెవీ అనమాట, అంటే మీడియం హెవీ తర్వాత ఎక్స్ట్రీమ్ హెవీ. ఇది హెవీ దాటిపోయి ఎక్స్ట్రీమ్ హెవీ అనమాట మొత్తం అంతా కూడాను. అంటే షార్ట్ కొడితే మనం స్నేక్ హెడ్ షార్ట్ కొడితే ఎలాగవుద్దనంటే ఒక ఇనప ముక్కతో కొట్టేసినంత హెవీ షార్ట్ తగిలిద్ది రాడ్. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, వీడియోలో నేను ఏదన్నా రాడ్ చూపించి ఖచ్చితంగా మా కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రాడ్ ఉండాలి అన్నానంటే, వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత అవును ఆర్కే అనే చెప్పినట్టే ఉంది రాడ్ అనేలాగా ఉంటేనే ఆ రాడ్ కోసం స్పెషల్గా చెప్తాను. లేకపోతే కామన్గా చూపించేస్తాను, నేను ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను. ఈ రాడ్ చూడండి కొత్త వాళ్ళకి మట్టిగా పనిచేస్తుంది. ఈ టెలిస్కోప్ రాడ్లు మామూలుగా ఏంటంటే చిన్న చిన్న చేపలు పనిచేస్తాయి అని చెప్పే నేను, ఈ రాడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. కెపాసిటీ చూసారా, ఎక్కడ కూడా జంకు అసలు కనీసం లొంగుతం కానీ ఇలా చూడండి అర్థమవుద్ది. అసలు ఎక్కడన్నా లొంగడం కానీ అసలు షేక్ అవడం కానీ అసలు ఏమీ లేదనమాట. ఇది 7 ఫీట్ రాడ్. ఒకసారి ఇందులోనే 8 ఫీట్ రాడ్ ఉంటుంది. 8 ఫీట్ రాడ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. గైడ్స్ మొత్తం 7+ టిప్ అనమాట. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 8 గైడ్స్ వస్తాయి మొత్తం. అంటే టాప్ టిప్నేమో మనం టిప్స్ గైడ్ అంటాం కదండి, అందుకే 7+ టిప్ గైడ్స్. మొత్తం మన భాషలో అయితే 8 గైడ్స్ అనమాట. మొత్తం అన్ని సేమ్ 7 ఫీటు 8 ఫీటు ఒకేలాగా ఉంటుంది. వీటిలో మొత్తం సస్పెన్షన్ అంతా చెప్తాను. ఇదిగో టేల్ మీద పెట్టేస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ రాడ్ బ్రాండ్ వచ్చి ఫైర్ ఫాక్స్. ఈ రాడ్ బ్రాండ్ వచ్చి ఫైర్ ఫాక్స్ కంపెనీ. మోడల్ నెంబర్ వచ్చి FXTR 220 అండ్ 240 cm. లెంత్ వచ్చి 7 అడుగులది 8 అడుగులది మీరు ఇప్పుడు టేబుల్ మీద చూస్తున్నారు. అవి బయట కాస్టింగ్ రాడ్లు అండి అవి, ఓకేనా. కాస్టింగ్ వెయిట్ వచ్చి వీటికి కాస్టింగ్ వెయిట్ వచ్చి 10 to 60 గ్రాము 10 to 60 గ్రాము ఇచ్చారు. 7 ఫీట్ రాడ్ అయితే కేవలం 200 గ్రాములు బరువు. రాడ్ 7 ఫీట్ రాడ్ బరువు వచ్చి కేవలం 200 గ్రాములు. అదే 8 ఫీట్ రాడ్ అయితే 230 గ్రాములు సుమారులో ఉంటుంది అనమాట. రాడ్ యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. రాడ్ యాక్షన్ వచ్చి ఎక్స్ట్రీమ్ హెవీ. దీనికి లైన్ వచ్చి 8 to 70 LB. దీనికి లైన్ వాడేది వచ్చి 8 to 70 LB. కెపాసిటీ వచ్చి 15 కేజీలు. ఇవి మోస్ట్లీ మనం వీటి కోసం ప్రత్యేకించి చెప్పుకునేది ఏంటంటే 15 కేజీల కెపాసిటీ ఇచ్చారు. మన కస్టమర్లే ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి మన కస్టమరే, అన్నా నేను సుమారుగా 150-200 రాడ్లు మార్చేసి ఉంటానన్నా, ఎందుకంటే స్నేక్ హెడ్కి వెళ్తుంటాం, షార్ట్ కొట్టినప్పుడు ఇరిగిపోతుంటాయి, అన్నీ కామనే. కానీ ఇలాంటి రాడ్ మాత్రం ఇప్పటి వరకు నేను చూడలేదు. అంత హెవీ కెపాసిటీతో ఉన్నది, చాలా ఎక్సలెంట్గా ఉంది రాడ్ అనబట్టే మళ్ళీ తెప్పించాను. ఈ రాడ్ 7 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 2200. గతంలో 7 ఫీట్ రాడ్ రేటు ఇదే రాడ్ 2500 అండి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు 300 రూపాయలు లెస్ చేసి ఇచ్చారు మనకి, కేవలం 2200. అదే 8 ఫీట్ రాడ్ వచ్చి 2400. మళ్ళీ చెప్తున్నాను, స్నేక్ హెడ్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఒక మంచి బైట్ కాస్టింగ్ రాడ్, లాంగ్ కాస్టింగ్ వెళ్ళాలి. మనకి చెరువు మధ్యలో సకానికి ఉంటున్నాయి, మనకి స్నేక్ హెడ్ చెరువు మధ్యలో ఉంటున్నాయి, అక్కడ ఆడుతున్నాయి. మనకి లాంగ్ కాస్టింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు 8 ఫీట్ మీద ఒక లుక్ వేయండి. మామూలుగా మనకి స్నేక్ హెడ్ అందరూ వాడేది ఏంటంటే 7 ఫీటు 8 ఫీటు ఎక్కువ వాడతారు అనమాట. అంటే 70% 7 ఫీట్ వాడతారు, 30% 8 ఫీట్ వాడతారు. 8 ఫీట్ ఎవరు ఎక్కువ వాడతారు? మాకు ఎప్పుడన్నా బాగా లాంగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 8 ఫీట్ వాడతారు అనమాట. 7 ఫీటు 8 ఫీట్ అవైలబుల్గా ఉంటాయి. క్యాటలాగ్లో పెట్టేశాను, అక్కడ నుంచి చూసి మీరు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ ఇది స్పెషల్. ఓకే, ఇది పక్కన పెట్టేసి బ్యాగులు చూద్దామండి. బ్యాగులు కూడాను ఎక్సలెంట్గా వచ్చినాయి అనమాట. ఇది వచ్చి 4 అడుగులు, ఇది వచ్చి 5 అడుగులు. 4 అడుగులు 5 అడుగులు బ్యాగులు. ఇవి ఆల్రెడీ ఇందులో ఇంకా చాలా మోడల్ బ్యాగులు మన షాప్లో ఉన్నాయి. వీటి లెంత్ వచ్చి ఇక్కడ కంపెనీ మెన్షన్ చేసేది చూడండి, 130 cm. 130 cm అంటే 4 అడుగులు. తర్వాత ఇక్కడ 150 cm అంటే 5 అడుగులు. ఒక బ్యాగ్ మీకోసం ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి
దీని బిల్ క్వాలిటీ ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి మీ ముందే చూస్తాను నేను. ఇది బ్యాగులు మాత్రం మేము మామూలుగా మేము సర్వీస్ చేస్తుంటాం కాబట్టి బ్యాగ్ చూడగానే అర్థమైపోతుంది మాకు చాలా క్వాలిటీగా ఉంది. ఇలాంటి ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు మాకు కూడాను ఒక మంచి సరుకు అమ్ముతున్న పేరు ఉంటుంది, మీకు మంచి సరుకు పంపిస్తున్న ఒక గుడ్ విల్ మాకు ఉంటుంది అనమాట. ఇప్పుడు రాడ్ ఇదిగో బ్యాగ్ దగ్గరికి రండి. దగ్గరికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసేస్తాం బ్యాగ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు ఎలా చూడాలో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, పాత వాళ్ళకైతే స్కిప్ చేసేసేయండి. నేను ఫస్ట్ జిప్ క్వాలిటీ చూసుకుంటానండి. బ్యాగ్ ఈ జిప్పులు ఎప్పుడైతే హెవీగా వచ్చినాయో అప్పుడు ఏంటంటే ఇంత హెవీగా జిప్ వచ్చిందంటే ఈ జిప్పు ఇక్కడ బద్ద ఉంటుంది చూసారా, ఇది కెపాసిటీ పెరిగిద్ది. అదే ఈ జిప్పు సన్నగా వస్తే మీరు ఎక్కడ తీసుకున్నా సరే గుర్తుంచుకోండి, ఇది సన్నగా వచ్చిందంటే ఈ బద్ద సన్నగా ఉంటుంది. ఈ బద్ద సన్నగా ఉందంటే దీని క్లిప్పులు కూడా సన్నగానే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇది ఎంత హెవీగా ఉంది చూడండి ఒకసారి. జిప్పులు మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బ్యాగులు కొనుక్కుంటూ చూడండి, దానికి ఇచ్చినంత కెపాసిటీ ఇచ్చారు దీనికి. సరే, ఇప్పుడు జిప్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఓపెన్ చేసి మొత్తం అంతా ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఇది మొత్తం మనం యాక్సరీస్ పెట్టుకుంటాను అనమాట. ఇందులోని మొత్తం ఏమేమి ఇచ్చారు దీనికి, ఒక బ్యాగ్ ఇక్కడ నాకు ఒక పౌచ్ కనిపించింది, ఇందులో యాక్సరీస్ పెట్టుకుంటానికి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక యాక్సరీస్ పెట్టుకుంటానికి ఉంది. ఇది చిన్నదే, ఇది బాగా పెద్దది అనమాట. దీనికి ఇంకా పెద్ద జిప్ వచ్చింది దీనికి. దీంట్లోనే ఏమొచ్చి నేను చూద్దాం ఒకసారి. ఓపెన్ చేసి దీంట్లోనే ఒక టెలిస్కోప్ రాడ్ పట్టేసేంత ఉందండి ఇది. దీంట్లోనే మామూలుగా మీకు ఒక టెలిస్కోప్ రాడ్ పెట్టేసి చూపిస్తాను మీకు. హెవీగా మాత్రం చాలా హెవీగా ఉన్నాయండి ఇవి. ఓకే, మీకు మన షాప్లో ఒకటి పెట్టేసేసి చూద్దాం ఒకసారి. ఇదిగో టెలిస్కోప్ రాడ్ పెట్టిన దానికన్నా ఇంకా ఎక్కువ కొంచెం చూసారా. ఇది షార్ట్ రాడ్ కదా, షార్ట్ రాడ్ పెట్టిన దానికన్నా ఇంకా ఎక్కువగా వచ్చింది బ్యాగ్. అంటే ఇందులోని మనకి ఒక టెలిస్కోప్ రాడ్ పెట్టుకునే సెక్షన్ అంతా ఇది ఉంది. ఇప్పుడు 10 ఫీట్ రాడ్ పెట్టి చూద్దాం. ఇది సిగ్మా 10 ఫీట్ రాడ్ కదా, ఇదిగోండి కరెక్ట్గా సిగ్మా 10 ఫీట్ రాడ్ దీంట్లో పట్టేసింది. ఒకసారి జిప్పు క్లోజ్ చేసేసి చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది వాటర్ బాటిల్ పెట్టుకుంటానికి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇచ్చారు. ఇదిగో ఇవి చూసుకోవాలి ముందు మనం. ఈ బెల్ట్ ఎప్పుడైతే మనకి హెవీగా ఉందో తీరా మనం బ్యాగ్ కొనుక్కున్న తర్వాత ఈ బెల్ట్ కానీ పలసగా కానీ ఉందనుకోండి పాడైపోద్ది. బెల్ట్ మందం చూసారా ఎంత బాగుంది. ఇది మాత్రం ఫ్యూచర్ ప్లాన్ అనమాట, ఇది తెగే సమస్య లేదు. ఇప్పుడు ఒకసారి బ్యాగ్ మొత్తం ఇలా చూపిస్తాను మీకు ఎలాగుందో. బ్యాగ్ మొత్తం చూసారా ఒక రేంజ్లో ఉంది. నెక్స్ట్ వచ్చి బ్యాగ్ బెల్ట్ ఇదిగో ఇలా పట్టుకుని వెళ్తాను అనమాట. అంటే మీకు అర్థంలో చెప్తాను. ఇది ఇందులో రాడ్లు పెట్టేసుకుంటాం కదా, పెట్టి చూపిస్తాను, రాడ్లు కూడా పెట్టి చూపిస్తాను. అందుకే లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు అంటున్నానండి, ఎందుకంటే మంచి ఐటమ్స్ వచ్చినాయి. ఇదిగో ఇలాగనమాట, ఇలా పట్టుకొని వెళ్తాం కదా మనం. హంటర్స్ మనం ఈ వీడియోలో చూస్తుంటాం. ఓకే, ఇది మనకు పెట్టుకునేది. దీనికి మనకి దగ్గరికి పెద్ద పైకి కిందకి పెట్టుకునేది ఉంది. మన భుజం మీద మనకు నొప్పి రాకుండా ఇక్కడ ఒక రబ్బర్ టైప్ ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ జిప్ ఓపెన్ చేద్దాం. మెయిన్ జిప్కి 2 ఇచ్చారు ఇక్కడ బకెట్లు చూసారా, ఇక్కడ 2 ఉన్నాయి. సరే, ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. జిప్ క్వాలిటీ ఎంత ఫ్రీగా ఉంది చూడండి మొత్తం అంతా కూడా. ఓకే, లోన ఈ క్లాత్ కాకుండా ఇదేంటంటే ఒక మనం జీన్ ప్యాంట్ వేసుకుంటాం చూడండి, జీన్స్ ప్యాంట్ వేసినంత మందంగా ఉంది ఇది. దానిలోన మళ్ళీ అంబ్రెల్లా మన గొడుగు వస్తుంది చూడండి, వాటర్ ప్రూఫ్, అది వచ్చింది. మళ్ళీ ఈ 2 కూడా వచ్చినాయి దీనికి. తర్వాత ముందు కుట్లు చూసుకోవాలి మనం. కుట్లు ఇది దారం కాదు, దీన్ని ఏదో అంటారు ఇట్లనే, మన ఎక్కువగా గట్టిగా మనం చెప్పులు కుట్టేదానికి వాడతాం చూడండి, టైన్ దారం అనమాట. ఇది దారం మామూలు బట్టలు కుట్టే దారం కాదు, ఇది టైన్ దారం. బాగా కనిపిస్తుందా? ఇవన్నీ డబుల్ స్టిచ్చింగ్ మొత్తం అంతా. డబుల్ స్టిచ్చింగ్ ఇదిగోండి డబుల్ స్టిచ్చింగ్ మొత్తం అంతా కూడా ఉంది, ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు రాడ్ అలాగ ఓపెన్ చేసి ఉంది కాబట్టి అక్కడ ఏం చెప్పారు, సపోజ్ ఇది
130 cm అంటే 4 feet అంటే 4 అడుగులు. ఇది 4 అడుగులది అంటే ఇదిగో ఇప్పుడు నా చేతిలో ఉన్నది 8 అడుగుల రాడ్. ఇది 8 అడుగుల రాడ్. ఇది 7 feet అంటే 7 అడుగులు, ఇది 8 అడుగులు కదా. ఇప్పుడు అది 4 అడుగులు అన్నారు కాబట్టి ఓసారి లైవ్లోనే అందులో పెట్టి చూద్దాం, అసలు బయటకి ఏమైనా వస్తుందా లేకపోతే సరిపోతుందా. కస్టమర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన కంప్లైంట్ పెట్టకూడదు. అన్న ఇదేంటన్నా నువ్వు వీడియోలో 4 feet అని చెప్పు, 8 అడుగులు అంటే 4 అడుగుల రాడ్లు ఇందులో వెళ్తలేదేంటి, 8 అడుగుల రాడ్ అంటే డబుల్ టిప్ ఉంటుంది కదా, అది వెళ్తలేదేంటని మనకి కంప్లైంట్ పెట్టకూడదు. ఈ కవర్ దీనిది కాదు, ఇది 8 feet రాడ్ కవర్. ఓకే, కవర్తో పెట్టేసి చూద్దామండి మనం. ఒక 1 నిమిషం లెంత్ మనకి వీడియో పెరిగినా సరే ఇలాంటివి వచ్చినప్పుడు చక్కగా చూడాలి, మీకు కూడా చూపించాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ 8 feet రాడ్ తీసుకున్నారండి కస్టమర్, ఆ బ్యాగ్ను 8 feet రాడ్ బుక్ చేసుకున్నారు అనుకుందాం. బ్యాగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, అందులో మాత్రం సమస్య లేదు అసలు. బ్యాగ్ మీ చేతికి వచ్చిన తర్వాత అవును ఆర్కే అనే వీడియోలో చెప్పినట్టే ఉంది అని చెప్పి అనుకుంటారు. ఇదిగోండి ఇప్పుడు 8 feet రాడ్ బ్యాగ్, 8 feet రాడ్ ఇందులో పెట్టేస్తున్నాను. మొత్తం అంతా కూడాను కరెక్ట్గా పట్టేసిందండి, మొత్తం కరెక్ట్గా పట్టేసేసింది రాడ్ మొత్తం అంతా కూడాను. ఇందులో నాకు తెలిసి అయితే సుమారు 4 రాడ్లు పట్టేసేలాగా ఉన్నాయి. ఒక రాడ్ పెట్టాను కదా, ఇది కూడాను ఒకసారి పెట్టేస్తాను ఇందులోని. అంటే హెవీ ఫిషింగ్కి వెళ్ళిన వాళ్ళు మామూలుగా ఒక 4-5 రాడ్లు పట్టే బ్యాగ్లో ఉంటే వచ్చినప్పుడు చెప్పన్నా అంటున్నారు కదా, ఒకసారి 7 feet 8 feet అసలు ఎన్ని పడుతున్నాయో చూద్దాం. ఇక్కడ రెండు పెట్టాను, మర్చిపోయాను. సాలిడ్ రాడ్లు వచ్చినాయండి, 7 feet 8 feet వచ్చినాయి. ఇవి కూడా ఒకసారి చూపిస్తాను, ఇవి కూడా పెట్టేద్దాం ఇందులో. అసలు ఎన్ని పడతాయో చూద్దాం. మొత్తం రాడ్ బ్యాగులు అన్నీ కూడాను 3 4 ఇందులో పట్టే మాత్రం అయితే 4 ఓపెన్ చేసి బయట ఉన్న 4 పెట్టేశాను, ఇంకో 4 పడతాయి. అంటే 4 అడుగుల ఫిషింగ్ రాడ్లు 6 feet 7 feet 8 feet వరకు 130 cmలోని 8 రాడ్లు పడతాయి. ఇదిగో ఓపెన్గా చూపిస్తున్నాను చూడండి, 4 రాడ్లు పడితే ఇంకా ఎంత ఫ్రీ ఉంది, ఎంత ఫ్రీ ఉంది 4 రాడ్లు పెడితే. ఇప్పుడు దీన్ని మామూలుగా తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసుకుంటారు. ఇక్కడ ఇదిగోండి బెల్ట్, ఈ బెల్ట్ మీకు టైట్ లూజ్ అనమాట. అంటే మనకి ఎంత కావాలి ఏంటన్నదే టైట్ లూజ్ చేసుకుంటారు. ఇలా మామూలు ఫిషింగ్కి వెళ్ళిన వాళ్ళు పెట్టుకుని వెళ్తారు కదా, ఇదిగో వెనక్కి చూసుకున్న ఒకసారి, అంటే ఇలా సైడ్కి వేసుకుంటారు. నేను మామూలుగా మీకు ఇంకా అర్థమైపోద్దని ఇలా చూపిస్తున్నాను. ఇది 4 అడుగులది అనమాట. 4 అడుగుల దాంట్లోనే ఇదిగో కింద పెడుతున్నాను చూడండి, 4 అడుగుల దాంట్లో టైట్ కూడా పట్టలేదు. ఇదిగో పైన ఓపెన్ చేసి నొక్కుతున్నాను చూసారా. ఓవరాల్గా ఏంటంటే 4 అడుగుల ఫిషింగ్ రాడ్ బ్యాగ్లోని మిషన్ పెట్టకుండా 8 ఫిషింగ్ రాడ్లు, మొత్తం 8 ఫిషింగ్ రాడ్లు ఈజీగా క్యారీ చేసేయవచ్చు. అదే 5 అడుగుల దాంట్లో అయితే 10 అడుగులు, 10 అడుగులు అంటే 5 అడుగులు 2 మొక్కలు వస్తాయి కదండి 2 piece, అవి కూడా 8 రాడ్లు ఈజీగా క్యారీ చేసేవచ్చు. లేదా ఫిషింగ్ రాడ్ మిషను, మన దగ్గర యాక్సిరీస్ ఇంకా ఉంటాయి కదండి, ఫ్రాగులు లూరీలు, తర్వాతనేమో దానికి సంబంధించిన కట్టర్లు ఉంటాయి చూడండి, మొత్తం అన్నీ కూడాను దీంట్లో పెట్టేసేసుకొని చక్కగా ఇది ఇలా తగిలిచ్చేసేసుకొని బండి మీద హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ బ్యాగ్ రేట్ వచ్చి ల్యాండింగ్ నెట్ ఓకే రాడ్ బ్యాగు 4 అడుగుల బ్యాగ్ వచ్చి 500 రూపాయలు, అదే 5 అడుగుల బ్యాగ్ వచ్చి 560 రూపాయలు. గుర్తుంచుకోండి, ఈ వీడియోలో చెప్తుంది ఇందా చూపించిన రాడ్ మిస్ చేసుకోకండి, ఈ బ్యాగ్ మిస్ చేసుకోకండి. మంచి గుడ్ క్వాలిటీతో వచ్చినాయి, చక్కగా తీసుకొని వాడుకుంటారు. కానీ ఇందులోని 7 feet రాడ్లు 7 feet 8 feet సాలిడ్ రాడ్లు వచ్చినాయి కదా. సాలిడ్ రాడ్లు ఏంటంటే ప్రతిసారి పద్దాక మనం వీడియో చేసుకుంటుంటాం కదండి, మామూలుగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మామూలుగా ఒక రాడ్ తీసి మీకు చూపించేస్తాను. ఈ 750 850 ఉంటాయి కదా, ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా, ఎందుకంటే ఐటమ్ వచ్చింది కాబట్టి మామూలుగా కామన్గా చూపించేస్తాను. ఇదిగో స్క్రూ సిస్టమ్ అండి, ఇదిగో స్క్రూ ఉంటుంది అనమాట, స్క్రూ సిస్టమ్ ట్రాన్స్పరెంట్
అన్న మేము కొత్తగా వాడుతున్నామన్నా, కొత్తగా ఫిషింగ్ చేసుకుంటున్నామన్నా ఏ ఫిషింగ్ రాడ్ తీసుకోవాలి అని అంటే, కొరమేనికైతే ఇందులో 7 ఫీట్ రాడ్ తీసుకోండి. ఎందుకంటే 8 ఫీట్ రాడ్ అయితే బరువు అయిపోద్ది. 7 ఫీట్ రాడ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇందులోని పేర్లు మాత్రం మీరు ఎంచుకోవద్దు. కొన్నాట్ల మీద సూపర్ సాలిడ్ అని అవుతుంది కదా, దీని మీద సూపర్ సాలిడ్ అని ఉంది. సూపర్ సాలిడ్, ఓకోమా, క్రోకైడల్ చాలా పేర్లు ఉంటాయి. ఈ పేర్లు కాదు మనకు కావాల్సింది, సాలిడ్ ఫైబర్ రాడ్డా కాదా, హెవీ కెపాసిటీతో ఉంటాయి అన్నమాట. ఇవి మొత్తం అంతా కూడాను ఇలా ఉంటాయి, ఒక రేంజ్లో ఉంటాయి. రాడ్ మొత్తం అంతా కూడాను ఎంత బెండ్ అయినా సరే ఆగుతాయి. రేటు కూడాను చాలా ఇది ఉంటాయి. అన్న ఫిషింగ్ రాడ్లో మీకు నచ్చిన మంచి ఫిషింగ్ రాడ్ చెప్పండి అంటే ఇదే చెప్తాను నేను. ఎందుకంటే బడ్జెట్ రేటు 750 రూపాయల ఫిషింగ్ రాడ్ వచ్చేస్తుంది. కొత్త వాళ్ళు ఎలా పడితే అలా కొట్టేసిన ఆగే కెపాసిటీ, దమ్ము, మిషన్ సెట్టింగు, మొత్తం ఏఎఫ్ఎం గ్రిప్పు, మొత్తం డబుల్ గైడ్స్, మొత్తం అన్నీ కూడాను ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. ఈ ఫిషింగ్ రాడ్కి అసలు మనం ఇదేం చెప్పను వంక పెడతానికి ఉండదండి. అసలు మొత్తం అసలు మీరు ఎలా వంచండి, ఏం చెయ్యండి, ఇక ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉంచుకుంటుంది ఈ రాడ్. అందుకే ఈ రాడ్లు నాకు చాలా ఇష్టం. షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా ఇవే ప్రిఫర్ చేస్తుంటాను. అన్న మాకు బ్రాండెడ్లోనే బయట కాస్టింగ్ మంచి రాడ్ చెప్పానంటే ట్రంప్ చూపించాను కదా మీకు, ట్రంప్. ఈ రెండు కూడాను మీకు కొత్త వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నాను. ఇంకా 4 అడుగుల బ్యాగ్ చూసాం కాబట్టి 5 అడుగుల బ్యాగ్ చూడక్కర్లేదు, ఇంకా సేమ్ ఒకే రకంగా ఉన్నాయి. పౌచ్ విషయంలో కానీ గుర్తుంచుకోండి అన్న, మా దగ్గర యాక్సరీస్ ఎక్కువగా ఉంటాయి. మేము బ్యాగ్ తీసుకుంటే సరిపోద్దానంటే 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు వరకు 4 అడుగుల రాడ్లు అంటే 8 అడుగుల రాడ్డు వాడే వాళ్ళందరూ కూడాను 4 ఫీట్ తీసేసుకోండి 4 అడుగులు. అన్న మా దగ్గర 10 అడుగుల రాడ్లు ఉన్నాయి అని అనుకుంటే ఇదిగోండి 5 అడుగుల బ్యాగు. అక్కడ మన క్యాటలాగ్లో క్లియర్గా రాసి ఉంటుంది 4 అడుగులు, దాని కింద 5 అడుగులు అని ఉంటుంది. క్లియర్గా చూడండి, రేట్లు కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. బ్యాగులు మిస్ చేసుకోవద్దు, బయట కాస్టింగ్ రాడ్లు మిస్ చేసుకోవద్దు. ఎప్పుడు మామూలుగా చెప్తున్నాను, కొత్త వాళ్ళు అయితే సాలిడ్ రాడ్లు, అందులోని పేర్లు మాత్రం పక్కన పెట్టేసేసండి. ఎందుకంటే పేర్లతో పని లేదు, మనకు కావాల్సిన రాడ్డు. ఓకేనా? మళ్ళీ ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా అర్థమయ్యే చెప్పాను అనుకుంటున్నాను. సరే, మళ్ళీ మంచి వీడియోలోని ఐటమ్స్ వస్తాయి కదా, ఆ ఐటమ్స్లో వచ్చిన తర్వాత ఐటమ్లో వచ్చిన అన్నిటి కోసం మళ్ళీ వివరించి అన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.